అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ నివేదిక ఒక్కసారిగా బీఆర్ఎస్ను డైలమాలో పడేసిందా? నివేదిక వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అలర్ట్ అయిందా? ఇప్పుడు గండం నుంచి గట్టెక్కించేందుకు ఢిల్లీ స్థాయిలో ఫైరవిలి చేస్తుందా? రాజకీయంగా నిలబడేందుకు మాత్రం అది రాజకీయ కమిషన్ అంటూ బయటకు చెబుతున్నా లోపల తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందా అంటే తాజా పరిస్థితులు చూస్తే అవుననే అనిపిస్తుంది. ఇక గత రాత్రి ఢిల్లీలో కేటీఆర్ ఎవరితో భేటీ అయ్యారు? ఇదే చర్చ తెలంగాణ రాజకీయాల్లో జోరుగా నడుస్తుంది. ఓవైపు రాజీనామాలు, మరోవైపు కేసులు బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అసలు ఈ ఢిల్లీ టూర్ బీఆర్ఎస్ రూట్ బీజేపీ వైపు మళ్లించడం కోసమేనా, లేక ఇంకేమైనా స్కెచ్ నడిపిస్తున్నారా అనేదే ఆసక్తికర అంశం. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాజకీయ పార్టీలు స్వతహాగా చేసే ఆలోచనను బయటపెట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మంగళవారం ఉదయం సిఈస్తో బీఆర్ఎస్ టీం భేటీ అయ్యింది. ఎన్నికల సంస్కరణపై ప్రధాన ఎన్నికల కమిషనర్కు చెప్పాల్సినవన్నీ చెప్పారు. ముఖ్యంగా కారు పోలిన గుర్తులను తొలగించాలన్నది ప్రధానమైన పాయింట్. పోలిన గుర్తులు ఉండడంతో గతంలో తాము నష్టపోయామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. నేతలు చెప్పిన విషయాలను ఎన్నికల సంఘం క్షుణ్ణంగా ఆలకించింది. ఇంతవరకు బాగానే సాగింది. అయితే మంగళవారం సాయంత్రం జాతీయ పార్టీల కీలక నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారనే ఒక వార్త హస్తినాలో చక్కర్లు కొడుతోంది. దీని ఉద్దేశం ఏంటి? ఏ పార్టీతో భేటీ అయ్యారనేది కాసేపు పక్కన పెడితే బీఆర్ఎస్ టీం ఢిల్లీకి రాకముందు కాళేశ్వరంపై జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ బయటికి వచ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మించడం వెనుక కర్మ, కర్త, క్రియ అన్ని కేసీఆర్ అని అధికార పార్టీ మీడియా సమావేశంలో వెల్లడించింది. దీనిపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత సభ్యుల సలహాల మేరకే దర్యాప్తుకు ఆదేశించనుంది. ఇదంతా ఒకవైపు చూస్తున్న వర్షన్. అయితే కమిషన్ నివేదిక ఆధారంగా ఒకవేళ సిబిఐ విచారణకు రేవంత్ సర్కార్ అప్పగిస్తే ఏ విధంగా అడుగులు వేయాలన్నది దానిపై కొన్ని రాజకీయ పార్టీల నేతలతో కేటీఆర్ చర్చించినట్లు అందులో ఉన్న అసలైన సారాంశం. ముఖ్యంగా బీజేపీ కీలక పెద్దలతో ఆయన భేటీ అయినట్టు వార్తలు కూడా వచ్చాయి. అందులో నిజమంతనేది పక్కన పెడితే ఆ విధంగా ప్రచారం మాత్రం గట్టిగానే సాగుతోంది. వారి నుండి ఎలాంటి సంకేతాలు ఇప్పటికైతే వచ్చాయో తెలియదు కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం చాలా సైలెంట్ అయినట్టే కనబడుతున్నారు. ఇక మరోవైపు రాజీనామాల పర్వం మొదలు కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కలవరం మొదలైంది. గువ్వల బాలరాజు మొదటి నుండి కేసీఆర్తో అత్యంత నమ్మకంగా ఉన్నారు. పైగా ఉద్యమంలో కీలకంగా పనిచేశారు కూడా. అలాంటి నాయకుడు అకస్మాత్తుగా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఏం జరిగింది? ఇదే కాక అటు అబ్రహం కూడా గుడ్ బై చెప్పేశాడు. ఇంకో 10-12 మంది ఎమ్మెల్యేలు కూడా జంప్ అవుతున్నారనే చర్చ ఇప్పుడు కేటీఆర్ ఏం చేయబోతున్నారు అనేది మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. గువ్వల బాలరాజ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం ఒక భారీ కుదుపుకు ఒక సిగ్నల్ లాగానే కనబడుతోంది. బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరుగుతుంది అనడానికి ఇది ఉదాహరణగానే చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో పొలిటికల్ యాక్టివిటీ ఇంకా పెరగకముందే ఇలా పార్టీకి కేసీఆర్కు నమ్మిన వ్యక్తిగా ఉన్న గువ్వల బాలరాజ్ పార్టీకి రిజైన్ చేయడం అంటే ఏదో కొత్త ఆపరేషన్ స్కెచ్ నడుస్తుందా అన్నది కూడా చర్చకు వస్తోంది. నిజానికి బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా చాలా వ్యవహారాలు నడుస్తూనే ఉన్నాయి. అదే సమయంలో గత 10 ఏళ్ల పాలనలో జరిగిన అవకతవకలపై రిపోర్టులు, దర్యాప్తులు, అరెస్టులు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కరెంటు ఒప్పందాలు, కాళేశ్వరంలో అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కీమ్, ఫార్ములా ఈ రేసింగ్ ఇవన్నీ వరుసగా ఒక్కొక్కరిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఈ సమయంలో ఇక ఈ పార్టీలో ఉంటే చివరికి మిగిలేది కేసులే అని చాలామంది అనుకుంటున్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. అందుకు ఎవరి దారు వారు చూసుకునే ప్రయత్నాల్లోనే ఉన్నారంటున్నారు. ఇక బీఆర్ఎస్లో పరిస్థితి చూస్తుంటే ఏమంతా బాగాలేవు. కవిత రోజు రోజుకు టోన్ పెంచుతూనే ఉన్నారు. అలాగని సస్పెండ్ చేయలేరు. ఇంకోవైపు చూస్తుంటే డ్యామేజ్ చాలానే జరుగుతోంది. ఆ తర్వాత డ్యామేజ్ కంట్రోల్ కూడా చాలా కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు సైతం. తనపై పార్టీ పెద్ద నేత ఒకరు కుట్రలు చేస్తున్నారనడం చూస్తుంటే వారి నెక్స్ట్ లెవెల్కు వెళ్ళినట్టే కనబడుతోంది. బీఆర్ఎస్లో ఓ లిల్లిపుట్ నాయకుడు ఉన్నాడని, తనపై ఆయన ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని పరోక్షంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుకు సంబంధించి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలు ఎందుకు చేశారో తనకు తెలియదంటూ కవిత అన్నారు. మొత్తానికి ఇప్పుడు ఈ కేటీఆర్ ఢిల్లీ టూర్ ఏ మేరకు రాజకీయ సంచలనానికి కారణమవుతుందో రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది.